ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 26వ తేదీ 2024 సంవత్సరం గురువారం ఉదయం 10:45 సామెతలు పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 4వ అధ్యాయం 24వ వచనంలో నీ నోటితో మూర్ఖపు మాటలు మాట్లాడొద్దు అని ఉంది. జ్ఞాపకం చేసుకోండి. సనాతన ధర్మం అంటే వాళ్ళకి తెలుసో లేదో కానీ నేను మాత్రం నవ్వుకుంటా ఆ పేరు వింటే. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వంగా అని ఎందరో నాయకులు మహామహులు సెలవిచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులంటే ఒక పార్సీ, ఒక సిక్కు, ఒక ముస్లిం, క్రిస్టియన్, హిందూ, మనం అందరం ఒక భారతదేశంలో నివసిస్తున్నాము. అయితే భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే మొట్టమొదట సతీ సహగమనం. భర్త చనిపోతే ఆ చితి మీద, కట్టెలు పేర్చిన ఆ చితి మీద భర్త శవంతో పాటు బ్రతికి ఉన్న భార్యను ఆమె అభిప్రాయాలు, ఆలోచనలు, మనోభావాలతో సంబంధం లేకుండా నిర్బంధంగా ఆమెను ఆ కట్టె మీదనే పడుకోబెట్టి సజీవ దహనం చేయడాన్ని సతీ సహగమనం. ఎంత దౌర్భాగ్యం అండి. ఒకవేళ దీన్నే సనాతన ధర్మం అంటారేమో నాకు తెలియదు. మానవ సేవే మాధవ సేవ అంటారు, మంచిదే. కానీ మీరు దళితులు, మీరు హరిజనులు, మీరు గిరిజనులు, ఇలాంటిది ప్రవేశపెట్టింది ఎవరండి? మా దేవాలయాల్లో మీరు రాకూడదు. అగ్రవర్ణాలు వెళ్ళే దారిలో వీళ్ళందరూ అణగారిన వర్గాలు వెళ్ళకూడదు, వాళ్ళ నీడ కూడా పడదు. ఇదేనా సనాతన ధర్మం? పై మెరుగులు చూచి నీవు భ్రమపడరాదు, మేడి పండు మెరుగంతా మేలిమి కాదు. ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు, పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు. మానవ సేవే మాధవ సేవ. ఇదే సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుండి, అంతకుముందు 2 రోజుల నుండి కూడా కురుస్తుంది అనుకోండి. 1వ తారీఖు నుండి దాదాపు 10 రోజులు విజయవాడ సింగనగర్, రాజీవ్ నగర్, బాంబే కాలనీ, వైఎస్ఆర్ నగర్, అదే కాలనీయో ఏదో అంటారు, లోతట్టు ప్రాంతాలంతా జలమయమైపోయింది. ఒక్క సింగనగర్ ప్రాంతంలోనే దైవ సేవ చేసే క్రైస్తవ నాయకులు 3-4 చనిపోయారు ఆ నీళ్లలో. ఇంకా ఇతర సహోదరులు ఎవరైనా కానీ దాదాపు ఒక 60 మందికి పైనే చనిపోయినట్టు బోగట్ట, జగమెరిగిన సత్యం. ప్రజాపాలన అంటే కుల, మత, బీద, గొప్ప, వర్గభేదం లేకుండా అందరినీ సమదృష్టితో పరిపాలించడమే ప్రజాపాలన. ఏదండి ఆ డిచికీ బాబా అనబడే రాధా మనోహర్ దాస్
వాడికి పని పాట ఉండదేమో. ఏ హనుమాన్ చాలీసా చదువుకోవచ్చుగా, రామాయణ పారాయణం చేసుకోవచ్చుగా. క్రైస్తవుల మీద పడి ఒకటే ఏడుపు. యేసు ప్రభువుకి 3 మేకులు కొడితే లాక్కోలేక చనిపోయాడు, అతనేం దేవుడు అన్నాడు. మరి దానికి నేను కౌంటర్ ఇవ్వాలంటే ఒక క్రైస్తవ సేవకుడుగా నేను ఇవ్వగలను. భస్మాసురుడి దెబ్బకి పరుగు లంకించుకున్నది ఎవరండి? ఆయన కూడా మీరు దేవుడు అంటారు కదా. తప్పు. అందరూ కలిసిమెలిసి ఉన్నాం. మనలో మనం కలకలం రేపుకుంటూ మత ఉన్మాదంతో అవతల మతాల్ని కించపరుస్తూ హేయంగా మాట్లాడడం. యేసు ప్రభుకి పెళ్ళి అయింది, ఇద్దరు భార్యలు. ఏంటండి వీడికి? రాధా మనోహర్ దాస్ని గవర్నమెంట్ పట్టించుకోదా? అదేవిధంగా ఇంకొకడు ఉన్నాడు, శివశక్తి కరుణాకర్ అని. వాడు తన తోటి హైందవ సహోదరులకి ఏదైనా సహాయం చేశాడా అంటే లేదు. కానీ ఎంతసేపు వాడి పని ఏంటంటే బైబిల్ని, క్రైస్తవుల్ని, యేసు ప్రభువుని విమర్శించడమే, దానికోసమే పుట్టానన్నట్టుగా ఒకటే వాగుతాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. వీడు వాగుతాడండి ఈ కరుణాకర్ సుగ్గున్న అనేవాడు. మచ్చికి కొన్ని మీరు కావాలంటే తర్వాత వీడియోల్లో చూసుకోండి. ఇంకొక ఆయన ఉన్నాడు, చిన్నది అరక్కో లేకపోతే వెనకాల ఎవరైనా డబ్బిచ్చి ప్రోత్సహిస్తున్నారో తెలియదు కానీ, భాస్కర్ రాజు భగవద్గీత గొప్పదా బైబిల్ గొప్పదా అని అతను ఒక విచిత్రమైంది. కొండముది శివప్రసాదో ఏదో ఉంది, ఓ ముసలాయన. ఆయన యథాతథమే. మచ్చికి కొందరి పేర్లు ఉదహరించానండి. ఇలాంటి మత ఉన్మాదులు, వీళ్ళు మత ఉన్మాదులు కాదండి, దేశ ద్రోహులు. కలసి మెలసి అన్యోన్యంగా జీవిస్తున్న భారతదేశంలో అవతల మతాన్ని వేలుపెట్టి చూపిస్తూ వీళ్ళు పబ్బం గడుపుతున్నారు. ఇది న్యాయమేనా? మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి సవినయంగా విన్నవించేది ఏంటంటే, అందరూ అన్యోన్యంగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలి అనే పద్ధతిగా సమధర్మం చేయండి. సనాతన ధర్మం నాకు తెలియదు, అది దేవుడెరుగు. చాలా అనీజీగా అంటే క్రైస్తవ మనోభావాల్ని దెబ్బతీస్తున్న ఇలాంటి దుర్మార్గులు దేశద్రోహులు. నువ్వు రాముడిని మొక్కుకో, అది నీ విశ్వాసం. రాఘవేంద్ర స్వామియో వెంకటేశ్వర స్వామిని మొక్కుకో, అది నీ విశ్వాసం. ఏంటండి? అందుకే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అన్నారు ఒక దశలో, ఎక్కువ పని చెయ్యి తక్కువ మాట్లాడని. వీళ్ళ వీడియోలు గమనిస్తే ఎంత నీచాతి నీచులో మీకు తెలుసుద్ది. బ్రాహ్మణుడు ఎవరు? మహాకవి శ్రీశ్రీ. ఆయన సుమారు ఒక 60-70 సంవత్సరాల క్రితమే రాసిన పాట, గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంగమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, ఉప్పొంగు నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు, యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడతి లోదకాలు, పేరుకి ప్రజలది రాజ్యం పెత్తందార్లది భోజ్యం. అదే పాటలో ఇంకో చరణం,
సమ్మెగరావు దుమ్మి బస్సుల దహనం లూటి శాంతి సహనం సమధర్మంపై విరిగెను గూండాలాటి. ఆ పాటలోనే మీరు గమనించండి, కులమతాలకి నీ ఉద్దేశించి రాసిన ఆ పాట అంటే నాకు ఇష్టం. అదేవిధంగా పాడబోయి భారతీయుడా, పదవి వ్యామోహాలు కులమత ద్వేషాలు, పదవి వ్యామోహాలు కులమత ద్వేషాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు. ఒక భారతీయుడిగా నా మనోవేదన మీ ముందు పెడుతున్నాను. మీరు చర్య తీసుకోవాలండి. అరే, మీ దేవుళ్ళని మీరు మొక్కోండి, మీ నమ్మకాలు మీరు ప్రకటించుకోండి. అంతేగాని మీ తోటి మతస్థుల్ని అలా కించపరుస్తూ వాళ్ళ దేవుడిని దేవుడు కాదంటూ ఇలా చేయడం చాలా తప్పు అని వాళ్ళని మందలిస్తారో చట్టపరంగా శిక్షిస్తారో అది మీ ఇష్టం. ఈ మతోన్మాదుల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతుంది. మీరు చర్య తీసుకుంటే బాగుంటుంది. ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, క్రైస్తవ్యానికి ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని సవినయంగా అర్థిస్తున్నాను. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయనకి మరో పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని. యేసు మనిషి కోసం మనిషి అవతారధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనే దేవుడు. నైవేద్యాలు అడగని దేవుడు, నిలువు దోపిడీలు అడగని దేవుడు. ఇద్దరు ముగ్గురు త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానన్న దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. అలాంటి దేవుణ్ణి, ఆయన ప్రజల్ని అన్నవాళ్ళు స్థిరంగా ఉండరు. క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకున్న రోమా సామ్రాజ్యం ఆఖరికి క్రైస్తవ రాజ్యంగా మారిపోయింది. చరిత్రలో ఎన్నో ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ మతోన్మాదులు క్రైస్తవుల జోలికి, ముస్లింల జోలికి రాకుండా అందరినీ మీరు ప్రజారంజకంగా పాలించండి. మా దేశ, మా రాష్ట్ర నాయకుల కోసం మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాము. దయచేసి అర్థం చేసుకోండి. మరొకసారి ఈరోజు తారీఖు సెప్టెంబర్ 26వ తేదీ 2024వ సంవత్సరం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్.